వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మనం ఏడాది చూసుకుంటే ఏం చేస్తారు? డెఫినెట్ గా జీతాలు అనేది పెంచుడు కార్యక్రమం అనేది ఉంటుంది. అది టీచర్లు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీలకు కూడా ఈరోజు 10,000 ఉంటే రేపు 12,000 ఇస్తారు, రేపు 12,000 ఉంటే రేపు 13,000 రూపాయలు ఇస్తారు. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి సడన్ గా ఒక లేఖ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువైపోయినాయి. సో ఆ జీతాలు తగ్గించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఒక విద్యా కమిషన్ మెంబర్ చైర్మన్ అయినటువంటి మురళి గారు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి పరిశీలిస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఒక్కసారిగా ఈ విధంగా రిపోర్ట్ లో గవర్నమెంట్ టీచర్లకు జీతాలు తక్కువ చెయ్యాలి, తగ్గించాలి అనడంతో టీచర్స్ ఒక్కసారిగా అసలు ఏంది పెంచాల్సింది పోయి ఇంకా తగ్గించాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం ఏంది? సో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు పెంచుదామని చెప్పేసి చెప్పేది మీరే. నేను నల్లమల్ల పులిబిడ్డని, నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు సీఎం అయినా అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత రేపన్నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తర్వాత గురుకులాల స్కూల్స్ కావచ్చు, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అంటే అక్కడ తీసుకునేది ఏంది? కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ టీచర్లనే అక్కడ బదిలీ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అండ్ రీసెంట్ అంటే 10 సంవత్సరాల తర్వాత డిఎస్సి వేసిండ్రు. మరి ఇప్పుడు జీతాలు వాళ్ళకి పెంచుతారా, లేకపోతే ఉన్న జీతాలనే అక్కడి వరకే ఆపేస్తారా? అండ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం చర్చలు అయితే జరుగుతున్నాయి. దీని మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖండించింది, బండి సంజయ్ గారు కూడా ఖండించడం అనేది జరిగింది. అండ్ టీచర్స్ కనుక అదే ఒకవేళ ఇది చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అండ్ ప్రభుత్వ ఉద్యోగాలతో పెట్టుకుంటే డెఫినెట్ గా రాజ్యాలు కూలిపోతాయి. దానికి ప్రత్యేక సాక్ష్యాలు ఆల్రెడీ వాళ్ళ సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి తెలిసే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో ఎవరైతే గెలుపుకుంటారో డెఫినెట్ గా ప్రభుత్వం కూలిపోయే ఛాయిసెస్ మాత్రం, సరే నేను 100కి 100% అని చెప్పలేను, కానీ డెఫినెట్గా ఒక 20 నుంచి 30% ప్రభావం పడే ఛాయిసెస్ మాత్రం ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ మరి అక్నూర్ మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.